ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 18వ కీర్తన 6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దావీదు ఈ మాట పలుకుతూ ఉన్నారు. తన శత్రువుల చేతిలో నుంచి దేవుడు దావీదుని విడిపించినప్పుడు ఈ మాట ఎలా పలుకుతున్నారు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిననే మాట. ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నారు. నీ శ్రమలో నువ్వు దేవుని మీద ఆనుకుంటూ ఉన్నావా? కష్టాలు నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొరపెట్టే వ్యక్తిగానే ఉన్నావా? ఈరోజు దేవుడు నీ ప్రార్థన అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే గుర్తుపెట్టుకో, నీకు మొదట గుర్తు రావాల్సింది దేవుడు. నువ్వెప్పుడైతే దేవుణ్ణి గుర్తు చేసుకుని నీ శ్రమలన్నీ దేవునికి చెప్పి ప్రార్థించి జవాబు కోసం కనిపెడతావో, దేవుడు నిన్ను సిగ్గుపరచకుండా నీకు ఖచ్చితమైన జవాబు ఇస్తారు. ఆమేన్. అందుకనే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. బహుశా మనుష్యుల మీద నీవు ఆధారపడి సిగ్గుపరచబడ్డావేమో, తోసివేయబడ్డావేమో కొన్ని పరిస్థితులు గుండా. ఈరోజు దేవుడు చెప్తున్నారు, ఆనాడు దావీదు ప్రార్థించినట్టుగా, ఆనాడు దావీదు మొరపెట్టినట్టుగా ఈ దినము నీవు ప్రార్థన చేస్తే, ఈ దినము నీవు దేవుని మీద ఆధారపడితే, దేవుడు తన ఆలయములో ఆలకించి నీ ప్రార్థన అంగీకరించబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి నీవు రాబోతూ ఉన్నావు. ప్రార్థనాపూర్వకంగా రా, వచ్చేక ప్రార్థన చేయి, దేవుణ్ణి స్తుతించు, దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి ఉండు. ఏ విషయాల్లో తండ్రి నాకు ఈ విషయములో నాకు జవాబు కావాలని ఈరోజు నువ్వు ప్రార్థన చేయబోతున్నావో, దైవ సేవకునిగా చెప్తున్నాను, యేసు నామములో నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆమేన్. కానీ కొంతమంది లోక సంబంధంగా బ్రతుకుతూ కేవలం దేవుని వాగ్దానాన్ని విని ఊరుకుని ప్రార్థన లేకుండా, దేవుని కొరకు నమ్మకమైన జీవితం లేకుండా ఉంటారో వారికి దేవుని జవాబు దొరకదండి. ఈరోజు నేను కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారిగా ఉండాలి. దేవుని కొరకు పరిశుద్ధంగా సిద్ధపరచబడి బతికేవారిగా మనం ఉండాలి. అలా ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా నీ మనవి ఆలకించి అంగీకరించి జవాబు దయచేస్తారు. హల్లెలూయా. ఇది మనుషులు ఇస్తున్న మాట కాదు. సర్వోన్నతుడైన దేవుడు నీ బ్రతుకును చూచి, నీ కన్నీటిని చూచి, నీ అవసరాన్ని చూచి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆనాడు దావీదు కూడా తరమబడ్డాడు, పరిగెత్తాడు, నిద్రలేని రాత్రులు ఎన్నో శ్రమలు అనుభవించాడు. కానీ అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో నువ్వు దేవునికి తెలుసు. అందుకనే అంటున్నాడు ఆయన, నువ్వు మొరపెట్టు, ప్రార్థించు, నేను నీకు జవాబిచ్చి నీ ప్రార్థన అంగీకరిస్తానని. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.